అచరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చేతివ్రాత పోటీ పరీక్షలు నిర్వహించారు. గుంటూరు నగరంలోని సంఘమిత్ర విద్యాలయం నందు ఈ పోటీ పరీక్షలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించగా సుమారు 300 మంది విద్యార్థులు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి అచరిత్వ ఫౌండేషన్ చైర్మన్, కార్యక్రమ నిర్వాహకులు కృపాల్ అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎస్టి అధికారిని ఉషారాయ్, సంఘమిత్ర కరస్పాండెంట్ రవీంద్రారెడ్డి, మాజీ మండల విద్యాశాఖాధికారి రమేష్ బాబు, బీటీఏ నేత వేణు తదితరులు పాల్గొన్నారు. 7 తరగతులకు జూనియర్ విభాగాలుగా, 8, 9, 10 తరగతులు సీనియర్ విభాగాలుగా కేటాయించి ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ప్రథమ బహుమతి కింద 2000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం, మెమెంటో షీల్డు, ద్వితీయ బహుమతి కింద 1500 రూపాయలు, మెమెంటో షీల్డు, ప్రశంసాపత్రం, తృతీయ బహుమతి కింద 1000 రూపాయల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం, షీల్డును బహుకరించారు. పోటీ పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అచరిత్వ ఫౌండేషన్ సభ్యులు సురేష్, జహంగీర్ తదితరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి ఫౌండేషన్ తరపున ఆత్మీయ సన్మానం నిర్వహించారు. చేతివ్రాతలో పిల్లలకు ఎంతో తర్ఫీదునిస్తూ జిల్లా వ్యాప్తంగా పేరు పొందిన సంస్థ అచరిత్వ ఫౌండేషన్. ఈ పోటీ పరీక్షలకు 300 మంది పైగా విద్యార్థులు పాల్గొనటం గొప్ప విశేషమని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తు మాకు కావాలి అనేటువంటి ఆలోచన, భావన మీకు ఉంటే కొంచెం సేపు మనసు పెట్టి వింటే కొన్ని అంశాలు మీకు మాత్రమే సంబంధించిన అంశాలు నేను మాట్లాడి ముగిస్తాను. మాట్లాడడానికి చాలా సమయం దొరికింది. అదే సమయంలో కోవిడ్ రావడం జరిగింది. ఎంతోమంది హాస్పిటలైజ్ అయినటువంటి వారికి సహాయ సహకారాలు అందించడం, వారిని బయట వేయడం కూడా జరిగింది. మరి మెడికల్ సీట్లు వేసినటువంటి విద్యార్థికి మరి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేయించాం, పంపించాం. అలాగే హాస్పిటలైజ్ అయ్యి నెల్లూరు హాస్పిటల్లో కోవిడ్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్కి మనం మన వంతు సహకారం అందించాం. అలాగే హార్పీస్ అనేటువంటి బాబు, ఆ బాబుకి తిరుపతి సిఎంసీలో మరి కార్యానికి సంబంధించినటువంటి సర్జరీ ఉంటే మన వంతుగా చేయూతనిచ్చాం. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పెద్దల వృద్ధుల మధ్య, అనాథ ఆశ్రమాల్లో, తర్వాత మెంటల్ రిటార్టెడ్ పర్సన్స్ మధ్య, తర్వాత పిల్లల మధ్య. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. చాలా సంతోషంగా ఉంది. ఒకటి, ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే రోజు మీరందరూ కూడా ఎంతో చక్కగా మరి స్కూల్కి వచ్చి ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడము, మరి టీచర్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడము. బట్ ముఖ్యంగా ఇట్స్ వెరీ స్పెషల్ డే, క్యాలిగ్రఫీ మూమెంట్ అనేసి. నేను ఎప్పుడు కూడా సార్ కృపాల్ చిల్డ్రన్ ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నారో చూస్తూ ఉంటాను. ఐ రియలీ అడ్మైర్ దట్. ఎందుకంటే జాబ్తోనే మనము చాలా సతమతం అయిపోతుంటాము. అది అయిన తర్వాత ద ఎక్స్ట్రా టైం దట్ హీ స్పెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ అనేది ఇట్స్ హైలీ అప్రిషియబుల్. అందులో ఏంటంటే ఒక జస్ట్ గైడెన్స్ మరి కాదు, కానీ ఒక స్పెషలైజేషన్ వాళ్ళల్లో. ఇప్పుడు ఇందాకే అన్నారు 800 టీచర్స్, 8002 స్టూడెంట్స్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. లెట్ us give a great applause to them. ఇందులో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, ఎందుకంటే నేను వ్యక్తి కావాలా లేదా దుర్మార్గమైన టెర్రరిస్ట్ కావాలనేది క్లాస్ రూమ్లో నిర్ణయించడం. దురదృష్టవశాత్తు ఈరోజు ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా కేవలం టెక్నాలజీ వైపు, మ్యాథ్స్, సైన్స్ వైపు వెళ్తున్నాయి తప్పిస్తే మోరల్ సైన్స్ వైపు వెళ్ళడం లేదు. దీనివలన పిల్లల యొక్క ఇప్పుడు మనం చూస్తున్నాం
అచర్విత అనేటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రధానమైన కారణం తను ఏ పాఠశాలలో చదివాడో ఆ పాఠశాలలో ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి దానికి బీజం పడినందువల్ల ఈరోజు చేయగలుగుతున్నాం. ఈరోజు అది పూర్తిగా ముఖ్యమైపోతుంది. ఈరోజు పిల్లలు ఎందుకు ముఖ్యమైపోతుందంటే ఇది ప్రధానమైన కారణం ఈరోజు తెలుగు చెప్పే టీచర్ లేదు, ఈరోజు ఇంగ్లీష్ చెప్పే టీచర్ లేదు, ఈరోజు సోషల్ స్టడీస్ చెప్పే టీచర్ లేదు, మ్యాథ్స్ సైన్స్ చెప్పే టీచర్లే ఉన్నారు బలంగా ఈరోజు.